హలో గైస్, వెల్కమ్ బ్యాక్. జనరల్గా ఏదైనా బ్రాండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోన్ బాగా సక్సెస్ అయితే దానికి ఆటోమేటిక్గా సక్సెసెస్ని దించుతూనే ఉంటారు. అలా వివో కంపెనీ నుంచి వచ్చిన ఫోన్స్లో వి సిరీస్ మాత్రం చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ వి సిరీస్లో వివో V30 అండ్ V30 Pro ఈ మార్చ్ 14 నుంచి మార్కెట్లోకి రాబోతున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో వివో V30 Pro అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి చూసేద్దాం. ముందుగా ఈ వివో V30 Pro బాక్స్లో కంటెంట్ విషయానికి వస్తే ఇందులో హ్యాండ్సెట్తో పాటు కొన్ని యూజర్ మాన్యువల్స్, ఒక క్లియర్ కేస్ అండ్ దాంతోపాటు టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక సిమ్ టూల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా వివో వి సిరీస్ ఫోన్స్ అన్నీ కూడా డిజైన్ అండ్ కెమెరా విషయంలో చాలా స్పెసిఫిక్గా ఉంటారు అండ్ ఈసారి కూడా డిజైన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అయితే కనిపించట్లేదు. ఈ వివో V30 Pro 5000 mAh బ్యాటరీతో వస్తున్నా కూడా జస్ట్ 7.45 mm థిక్నెస్తోనే ఉంటుంది అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 188 grams. దీన్ని హ్యాండ్లో హోల్డ్ చేసినప్పుడు అసలు ఎక్కడ వెయిట్ ఉన్న ఫీలింగ్ కూడా తెలియదు. ఈ వివో V30 Pro 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉండబోతుంది. ఒకటి వచ్చేసి అండమాన్ బ్లూ అండ్ ఇంకోటి వచ్చేసి మీరు చూస్తున్న ఈ క్లాసిక్ బ్లాక్. ఈ క్లాసిక్ బ్లాక్ కలర్ అయితే రెగ్యులర్ కలర్స్ని ఇష్టపడే వాళ్ళకి అండ్ డార్క్ కలర్స్ ఉన్న ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలా కాకుండా మీకు కొంచెం డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే మీరు అండమాన్ బ్లూని చూస్ చేసుకోవచ్చు. అండమాన్ ఐలాండ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని క్రియేట్ చేసిన ఈ అండమాన్ బ్లూ కలర్ వేరియంట్ అయితే చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్గా ఉంది. సో మీరు ఒకవేళ డిఫరెంట్ కలర్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ కలర్స్నే చూస్ చేసుకోండి. ఈ ఫోన్ 2 స్టోరేజ్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉండబోతుంది. ఒకటి వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ అండ్ రెండోది వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ క్లాసిక్ బ్లాక్ వేరియంట్ అయితే మ్యాట్ ఫినిష్తో వచ్చింది అండ్ ఇది ఫింగర్ ప్రింట్స్ని అయితే పెద్దగా అట్రాక్ట్ చేయట్లేదు. సో ఫింగర్ ప్రింట్స్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ సైడ్లో అయితే పాలికార్బోనేట్ ప్లాస్టిక్ని యూస్ చేశారు. ఇంకా ఈ ఫోన్లో డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో అల్ట్రా స్ట్రీమ్ 6.78 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 2800 nits పీక్ బ్రైట్నెస్. ఈ వివో V30 Pro డిస్ప్లే మీకు 1 బిలియన్ కలర్స్ని సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఏదైనా వీడియో కానీ హెచ్డీ కంటెంట్ కానీ వాచ్ చేస్తే మీ కలర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ 2800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ ఈ ఫోన్ని బయట సన్లైట్లో యూస్ చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంతేకాదు ఈసారి ఈ ఫోన్ డిస్ప్లేలో మీకు షార్ట్ సెన్సేషన్ ఆల్ఫా ప్రొటెక్షన్తో వస్తుంది. సో డ్యూరబిలిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ వెట్ హ్యాండ్స్తో మీరు స్క్రీన్ యూజ్ చేసినా కూడా మీకు ఎలాంటి టచ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఫోన్ బ్యాక్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వివోలో బాగా ఫేమస్ అయిన ఆరా లైట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రైట్ సైడ్లో అయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫోన్ డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు సిమ్ ట్రేతో పాటు మైక్రోఫోన్, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఒక స్పీకర్ గ్రిల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ సైడ్లో మాత్రం ఓన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మాత్రమే ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక లోగో మాత్రం ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా డిజైన్ పరంగా చూసుకుంటే మనకు వివో వి సిరీస్లో వచ్చిన ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే పెద్దగా చేంజెస్ అయితే కనిపించకపోవచ్చు. జస్ట్ ఆరా లైట్ ప్లేస్మెంట్ అండ్ దాని డిజైన్ మాత్రం కొంచెం మార్చినట్టు అనిపిస్తుంది. అయితే ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని ఫోన్స్లో కూడా డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంట్లో ఇంకా సింగిల్ స్పీకర్ని ప్రొవైడ్ చేయడం ఇది ఒక మైనస్ అనే చెప్పొచ్చు. ఇక ఈ వివో V30 Pro పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది MediaTek Dimensity 8200 చిప్సెట్తో వస్తుంది విత్ LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్. అలాగే ఇది Android 14 బేస్డ్ ఫంటచ్ OSతో వస్తుంది అండ్ దీంట్లో 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి హాట్ యాప్స్ అయితే కనిపించవు, కానీ మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఫోన్లో ఉన్న కొన్ని అన్వాంటెడ్ యాప్స్ని మీరు అన్ఇన్స్టాల్ లేదా డిజేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ వివో V30 Pro AnTuTu స్కోర్స్ కూడా ఆల్మోస్ట్ 1 million దాకా టచ్ చేస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మీకు ఎక్కడ ఎలాంటి ల్యాగ్స్ అయితే కనిపించవు, చాలా స్మూత్గా రన్ అవుతుంది. అలాగే వివో ఫోన్స్ అన్నింటిలో కూడా డైలర్లో ఒక స్పెషల్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ ఏది లేకుండానే వాళ్ళ కాల్స్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ ఫోన్లో కూడా ఆప్షన్ అవైలబుల్గా ఉంది. అలాగే ఈ మధ్య రిలీజ్ చేస్తున్న ప్రతి ఫోన్లో కూడా టాస్క్ బార్ని కంపల్సరీగా యాడ్ చేస్తున్నారు. ఈ వివో V30 Proలో కూడా మీకు ఆ టాస్క్ బార్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ఏమైనా యాప్స్ని యూజ్ చేసేటట్టయితే ఈ టాస్క్ బార్లో యాప్స్ని యూజ్ చేసుకొని ఈజీగా యాక్సెస్ చేసి మీ వర్క్ని చాలా ఈజీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వివో V30 Proలో గేమింగ్ విషయానికి వస్తే ఇందులో కూడా మీకు ఎలాంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ కనిపించవు అండ్ వివో ఫోన్స్లో అన్నింటిలో ప్రొవైడ్ చేసినట్టుగానే ఇందులో కూడా డిఫరెంట్ గేమింగ్ మోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీకు గేమింగ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఈ వివో V30 Pro డీసెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే వివో వి సిరీస్ ఫోన్స్ అన్నింటిలో కూడా డిజైన్ అండ్ కెమెరా మాత్రం స్పెసిఫిక్గా చాలా బాగా చూసుకుంటారు. సో ఆల్రెడీ డిజైన్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కెమెరా గురించి చూసేద్దాం. జనరల్గా ఓన్లీ వివో X సిరీస్ ఫోన్స్లో మాత్రమే ప్రొవైడ్ చేసే జైస్ లెన్స్ని ఫస్ట్ టైం ఈ వివో V30 సిరీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో కెమెరా లవర్స్ అందరికీ కూడా ఇది ఒక హ్యాపీ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ ఫోన్లో రేర్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు సెల్ఫీ కెమెరా కూడా 50 MP కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ కెమెరా 50 MP Sony IMX920 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు మంచి పిక్చర్స్ని క్లిక్ చేసుకోవచ్చు అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా ఎవరైనా పిక్చర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత వాటిని ఎడిట్ చేసుకున్న తర్వాతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ అలా ఎడిటింగ్ అలవాటు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ చాలా యూజ్ అవుతుంది.
ఈ వివో V30 ప్రోలో మీరు పోర్ట్రేట్ పిక్చర్స్ క్లిక్ చేసుకున్న టైంలో డిఫరెంట్ సైజ్ స్టైల్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ని యూస్ చేస్తే మీరు సపరేట్గా ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. సినిమాటిక్ పోర్ట్రేట్ ఎఫెక్ట్, సినీఫ్లేర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్, ప్లేనర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఇలా డిఫరెంట్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో మీకు నచ్చిన పోర్ట్రేట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని పిక్చర్స్ని క్లిక్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ కెమెరాలో కూడా మీకు 3 డిఫరెంట్ మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి: వివిడ్, టెక్స్చర్డ్ అండ్ జాయిస్ న్యాచురల్. ఒకవేళ మీకు పిక్చర్స్లో బాగా బూస్టెడ్ కలర్స్ కావాలి అనుకుంటే మీరు వివిడ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు క్లోజ్ టు న్యాచురల్ కలర్స్ కావాలి అనుకుంటే జాయిస్ న్యాచురల్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ కెమెరాలో క్లిక్ చేసిన ఫోటోస్ అన్నిట్లో కూడా కలర్స్ అండ్ డైనమిక్ రేంజ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అడిషనల్గా ఇందులో ప్రొవైడ్ చేసిన పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ఫోన్ కెమెరా ఇంకా స్పెషల్గా మారిపోతుంది. ఇంకా ఈ వివో V30 ప్రోలో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఇందులో మీరు రేర్ కెమెరా యూస్ చేసి 4K FPS దాకా వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఒక వివో V సిరీస్ ఫోన్లో మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 FPS దాకా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో జనరల్గా ఎక్కువగా సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేసుకునే వాళ్ళకి అండ్ వ్లాగింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPS ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే సెల్ఫీ వీడియో రికార్డింగ్ టైంలో మనకు టెలిప్రాంప్టర్ అనే కొత్త ఆప్షన్ కూడా యాడ్ చేశారు. ఒకవేళ మీరు వ్లాగర్ అయితే మీరు రాసుకున్న స్క్రిప్ట్ మొత్తాన్ని ఆ టెలిప్రాంప్టర్లో యాడ్ చేసుకొని వాటిని చూస్తూనే మీరు వీడియో మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు. దాంతో మీరు మల్టిపుల్ టేక్స్ తీయాల్సిన అవసరం లేకుండా మీ పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇవే కాదు, ఈ వివో V30 ప్రోలో మీకు వీడియోలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు డ్యూయల్ వ్యూ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ రికార్డ్ చేసుకునే టైంలోనే ఫ్రంట్ కెమెరాకి అండ్ బ్యాక్ కెమెరాకి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఏమైనా సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వివో V30 ప్రోలో ఆ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఓన్లీ 1080p 30 FPS దాకా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే వివో ఫోన్స్ అన్నిట్లో కూడా బాగా హైలైట్ అయ్యే ఆరో లైట్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒకవేళ మీకు నైట్ అండ్ డార్క్ కండిషన్స్లో మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆరో లైట్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఈ ఆరో లైట్లో టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ కూడా ఉంటుంది. సో టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకొని ఏమైనా పిక్చర్స్ క్లిక్ చేసుకుంటే స్కిన్ కలర్స్ కూడా న్యాచురల్కి దగ్గరగా ఉంటాయి. అండ్ మీకు నైట్లో ఎక్కువ నాయిస్ కూడా కనిపించకుండా ఉంటుంది. అలాగే ఈ వివో V30 ప్రోలో ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇందులో కూడా కలర్స్ కానీ డైనమిక్ రేంజ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒకవేళ మీరు మంచి గ్రూప్ సెల్ఫీస్ దిగాలి అనుకుంటే ఈ ఫ్రంట్ కెమెరా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ సెల్ఫీ కెమెరాని యూస్ చేసి మీరు 0.8x, 1x అండ్ 2xలో సెల్ఫీస్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా వివో V30 ప్రో కెమెరా విషయంలో మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. ఇక ఈ వివో V30 ప్రో బ్యాటరీ విషయానికి వస్తే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఇందులో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వివో V సిరీస్ అన్ని ఫోన్స్లో కూడా ఇదే లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్తో వస్తున్న ఫోన్. రెగ్యులర్ అండ్ నార్మల్ యూసేజ్కి ఈజీగా ఒక 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అండ్ అలా కాకుండా మీరు ఎక్కువగా గేమ్స్ ఆడినా లేదా ఎక్కువగా కెమెరా యూజ్ చేసినా మీకు ఈజీగా ఒక 6 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అలాగే బాక్స్లోనే 80 watt ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఛార్జ్ తగ్గిపోయినా చాలా ఫాస్ట్గానే మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఈ వివో V30 ప్రో IP54 రేటింగ్తో వస్తుంది అండ్ 8 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు వైఫై కనెక్టివిటీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించవు. ఒకవేళ డిజైన్, కెమెరా అండ్ బ్యాటరీ మీ ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వివో V30 ప్రోని మీ బయింగ్ లిస్ట్కి యాడ్ చేసుకోండి. ఈ వివో V30 ప్రో ఆల్రెడీ ఈకామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్కార్ట్లో ప్రీ ఆర్డర్కి అవైలబుల్గా ఉంది. లేదా మీరు వివో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక ఈ వివో V30 ప్రో ప్రైస్ విషయానికి వస్తే దీని 8GB వేరియంట్ మీకు కావాలి అనుకుంటే మీకు ఆఫర్స్తో కలిపి అరౌండ్ 40,000 వచ్చేస్తుంది. అదే మీకు 12GB వేరియంట్ కావాలి అనుకుంటే ఆఫర్స్తో కలుపుకొని అరౌండ్ 45,000 వచ్చేస్తుంది. సో ఈ వివో V30 ప్రోని మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఈకామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్కార్ట్ అండ్ వివో అఫీషియల్ వెబ్సైట్లోనే కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వివో V30 ప్రో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.